ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ రాశి వారు ఈ సమయంలో ఎదురు చూస్తున్న ఏ 2 పెద్ద అదృష్టాలు పొందబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కానీ ఎం అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది. ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ వీడియో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ రాశి వారి గురించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీ జీవితానికి ముడిపడి ఉంటుంది. మీకు కలగబోయే నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. వచ్చే అదృష్టాలను మీరు దక్కించుకునేలా చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళేక ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ బంధుమిత్రులలో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ రాశి వారు స్వీయ సంస్కృతికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు ఎదుటివారితో మాట్లాడడానికి ఇష్టపడరు. ఎదుటివారు వారంతటి వారే వచ్చి మాట్లాడాలని కోరుకుంటారు. వీరికి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు ఏదైనా చేయవలసి వస్తే మాత్రం పని పూర్తి చేయడం కోసం ఎక్కువ తాపత్రయపడతారు. వారి కోసం వారు చేసుకునేది తక్కువగా ఉంటుంది. తమరి స్నేహితుల కోసం చేసేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి పని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రద్ధను చూపిస్తారు. ఉన్నత ఉద్యోగాలతో సమాజంలో మంచి పేరు వ్యక్తులతో తిరగడం వల్ల వీరికి మంచి గుర్తింపు వస్తుంది. ఏదైనా పని డిఫరెంట్గా చేయాలి అనుకుంటారు. వీరు ప్రేమకి ఎక్కువగా విలువిస్తారు. ఎదుటివారు నిష్కల్మషంగా ఉండాలి అని కోరుకుంటారు. సహోదరులతో ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే అంతగా రాణించకపోవచ్చని చెప్పుకోవచ్చు. సంవత్సరాలుగా మౌనంగా ఉన్న ఈ శక్తి ఇప్పుడు ధైర్యంగా ప్రళయంలా పైకి లేచింది. కర్మ, న్యాయం మరియు కొత్త దారులు మరియు మిత్రులారా, ఇప్పటి వరకు శాంతంగా ఉన్న ఆ గ్రహాలు ఇప్పుడు ప్రళయ వేగంతో ముందుకు సాగబోతున్నాయి. ఈ గ్రహాల కలయిక మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టించింది. ఇది మిమ్మల్ని ప్రతి చెడు నుంచి రక్షిస్తుంది. మీ శత్రువుల్ని వారి కర్మల వలలో భయంకరంగా ఇరికిస్తుంది. గుర్తుంచుకోండి, బ్రహ్మాండం న్యాయం చేసేటప్పుడు అది ఆయుధాలతో కాదు, కర్మల ద్వారా దాడి చేస్తుంది. ఎవరైతే మీకు మోసం చేశారో ఇప్పుడు వారు స్వయంగా తమ జీవితంలో చిక్కుల్లో చిక్కుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని ఆపారో వారు ఇప్పుడు ముందుకు సాగలేరు. మరి మిత్రులారా, ఇది సాధారణ కాలం కాదు, ఇది గొప్ప మార్పు యొక్క సమయం. ఇప్పుడు భూమి, ఆకాశం మరియు గ్రహాలు 3 కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారుతాయి. ఒక్కొక్కటిగా పాద బంధాలన్నీ కూడా తెగిపోతాయి. గత బంధాలు శాశ్వతంగా ముగిసిపోతాయి. మరి మిత్రులారా, మూసుకుపోయి ఉన్న దారులన్నీ విస్ఫోటనలా తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. మీ జీవిత దశ ఇప్పుడు విజయాల వైపు తిరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా నిజంగా మనసుతో ప్రేమించి ఉంటే మరియు వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటే ఇప్పుడు అదే వ్యక్తి పశ్చాత్తాపపు అగ్నిలో కాలిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అతను ఏమి కోల్పోయాడో అతనికి అర్థమవుతుంది. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. ఎవరైతే మీ విశ్వాసాన్ని అపహాస్యం చేశారో ఇప్పుడు వారే తమ సొంత కర్మ వల్ల పాతాళంలోకి పడిపోతారు. వారు నవ్వు ఇప్పుడు భయంగా మారిపోతుంది మరియు వారి గర్వం వారి శాశ్వత ఓటమికి కారణమవుతుంది. మరి మిత్రులారా, ఏ శత్రువుపైన ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే కర్మ న్యాయమే అతిపెద్ద ప్రతీకారం మరియు అదే న్యాయం ఇప్పుడు అజేయంగా ప్రారంభమైంది. 2 దివ్య శక్తులు మీ ఇంట్లో ఉన్నాయి. మరి మిత్రులారా, ఈరోజు చెప్పబడుతున్న విషయం సాధారణమైన సమాచారం కాదు. 2 దివ్య శక్తులు, 2 అదృశ్య శక్తులు ఇప్పుడు మీ ఇంటి తలుపు దగ్గర అడుగుపెట్టాయి. అవును, అవి లోపలికి ప్రవేశించాయి మరియు ఇప్పుడు అవి కేవలం చూడడం లేదు, కానీ మీ నుండి ఏదో అడుగుతున్నాయి. ఒక తండ్రి యొక్క అపారమైన కరుణలాగా మరియు ఒక సృష్టి యొక్క అనంత చైతన్యంలాగా ఆ 2 శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రాశివారు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు వృత్తిపరంగా అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. నూతన పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రానున్న సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీనితో వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలు పొందుతారు.
అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భాగస్వాముల వల్ల వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీగా లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు అడుగు వేయటం ద్వారా వ్యాపార పరంగా అభివృద్ధి చెంది గణనీయమైన లాభాలను పొందుతారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఎన్ని గొడవలు జరిగినా సరే స్నేహం మరింత బలపడుతుంది. స్నేహితులతో కలిసి వ్యాపార భాగస్వామ్యం చేసే అవకాశం ఉంటుంది. ప్రారంభించిన వ్యాపారంలో ఎవరితోనైనా వాగ్వాదం జరిగితే అదే స్నేహితుడు పెట్టుబడి పెడతారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వీరికి మంచి అవకాశాలు వస్తాయి. తద్వారా వీరికి మంచి రాబడులు వస్తాయి. ఫ్యాషన్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ వంటి రంగాలలో మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా గుర్తింపు కూడా పొందుతారు. కొత్త భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోండి. హోటల్స్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, గాజు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, ఫార్మా వంటి రంగాలలో అభివృద్ధి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరిని విజయం వరిస్తుంది. ఇలా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విదేశీ వ్యాపారాలలో భాగస్వామ్యం పొందుతారు. విదేశీ వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడి లాభాన్ని చేకూరుస్తుంది. ఏదో ఒక విధంగా అనేక మార్గాలలో ధనం సంపాదించాలి అని చేసే ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా సహకరిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమయాలను ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఈ సమయంలో ఫలితాలు పరిశీలిస్తే ఈ రాశి వారు విద్యార్థులకు ఈ సమయంలో పై చదువులు చదవడానికి ప్రోత్సాహం బాగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలని అంటే ఖచ్చితంగా చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈ రాశి వారికి ఫారెన్ వెళ్ళే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తోంది. టెక్నికల్ రంగంలో ఉన్న విద్యార్థులు చాలా యాక్టివ్గా, చురుగ్గా ఉంటారు. అందరికంటే టాప్ పొజిషన్లో ఉంటారు. ఈ రాశి విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీనరాశిలో చాలామంది త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. 1-2 సార్లు విఫలం అవ్వగానే ఆశ వదులుకుంటారు. కానీ అలా పొరపాటును కూడా చేయకండి. పరమేశ్వరుడు మీకు అజేయమైన ధైర్యాన్ని ఇచ్చాడు. అదే ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలి. ఎందుకంటే నిజమైన విజయం చివరి శ్వాస వరకు పోరాడే వారిదే అవుతుంది. మీ అంతులేని కృషి మరియు అంచనాలపైన విశ్వాసం ఇప్పుడు భగవంతుడు దర్బార్ వరకు చేరింది. శ్రీకృష్ణుడి దయ మరియు మహాదేవుని ఆశీర్వాదం ఇప్పుడు మీ పైన ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ అడ్డంకి కూడా ఒక్క క్షణం కూడా నిలబడలేదు. వ్యాపారంలో భారీ నష్టం పొందుతున్న వారే ఇప్పుడు పెద్ద పెద్ద లాభాలు పొంది చరిత్ర సృష్టించే ఒప్పందాలు చేసుకుంటారు. ఎవరైతే తమను తాము పూర్తిగా వెనుకబడి ఉన్నామని భావించారో ఇప్పుడు వారే శక్తివంతంగా ఇతరులకు సహాయం చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతారు. ప్రియమైన మిత్రులారా, ఈ సమయం ఒక గొప్ప వరం కంటే తక్కువేమీ కాదు. మరియు పరమాత్మ మీ జీవితంలో కొత్త శక్తిని విస్ఫోటనం చేసింది. మీరు ఏ క్షణాన్ని చేరుకోవాలి అని కలలు కన్నారో ఇప్పుడు అది నిజం కాబోతోంది. మీరు ఎంత బాధపడ్డారో ఇప్పుడు దాని ప్రతిఫలం 1000 రెట్లు లభిస్తుంది. ఇప్పుడు మీ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఇప్పుడు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. సమయం, మనుషులు మరియు అదృష్టం కూడా కలిసి వస్తాయి. దేవుడు మీకోసం నిర్ణయించిన మార్గం సాధారణమైనది కాదు. అందులో దైవం వెలుగు కూడా ఉంది. మరి చివరి పరీక్ష కూడా ఉంది. కానీ ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. ప్రతి కష్టమైన పరిస్థితుల్లో మీతో నిలబడిన ఆ దివ్య శక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా తక్కువ మంది చేరుకోగలిగే ఆ అత్యున్నతమైన శిఖరానికి తీసుకువెళ్ళబోతోంది. ఇప్పుడు భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మహాలక్ష్మి యొక్క అపారమైన ఆశీర్వాదం మీ పైన కురవబోతోంది. ఈ రాశి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది. మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు
ఉద్యోగ సంస్థల్లో ప్రత్యేక హోదాను పొందుతారు. ఉద్యోగం లేని ఈ రాశి వారు ఈ సమయంలో ఉద్యోగం పొందుతారు. ఈ సమయంలో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు త్వరలోనే శుభవార్త వింటారు. విదేశాలకు వెళ్ళాలి, అక్కడే ఉన్నత చదువులు చదువుకోవాలి అని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువ సమయం చదవడానికి కేటాయించాలి. ఏకాగ్రతను కలిగి ఉండాలి. వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపార భాగస్వాములకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక ఆర్థిక విషయాల్లో, వ్యాపారాభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ ఉండడం, తగిన ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. మీరు బంధువర్గంతో, ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీతో స్నేహంగా ఉంటున్న వ్యక్తులతో గొడవలు రావడానికి మీ జీవిత భాగస్వామి ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మీ జీవిత భాగస్వామి చెప్పే మాటలు పూర్తిగా వినకుండా అందులో ఏది కరెక్ట్ ఏది తప్పు అనే విషయాన్ని ఆలోచించండి. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మీయులతో ఏమైనా విభేదాలు వచ్చినట్లయితే కనుక వారు మీతో కలవడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. కనుక వీలైనంత వరకు గొడవలకి దూరంగా ఉంటే మంచిది. ఆత్మీయులను దూరం చేసుకోకుండా ఉండాలంటే వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. మీ సన్నిహిత వర్గంతో ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఉంచండి. ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు ఉన్నా సరే దానిని సరిదిద్దడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ రోజుల్లో అయితే మాత్రం వీరికి మానసికంగా సంతోషం అనేది లేదు అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా దారుణంగా నష్టపోతారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అండి. ఈ రాశివారు ఒకటి ఎక్కువగా జీవితంలో ఫాలో అవుతూ ఉంటారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనుకుంటారు. ఎదుటివారు కనుక మనస్ఫూర్తిగా వీరికి మర్యాద ఇస్తే వీరు ఖచ్చితంగా తిరిగి వాళ్ళని ఎంతో గౌరవిస్తారు. ఎదుటివారు కనుక గౌరవం ఇచ్చి మాట్లాడినా లేదా ఎదుటివారు ఆలోచించి ఈ రాశి వారికి మంచి జరగాలని ఏదైనా మంచి సలహా ఇచ్చినా దాన్ని చక్కగా స్వీకరిస్తారు. వీరు ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పని గురించి ఎక్కువగా ఫోకస్ పెడతారు. దాన్ని క్రమశిక్షణతో చేస్తారు. అందులో విజయం వచ్చేంత వరకు కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ఆ పని కోసమే కష్టపడుతూ ఉంటారు. కానీ వీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలు తీసుకొచ్చి పెట్టడంతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. వీటన్నిటితో పాటు నరదృష్టి, నరఘోష కూడా ఈ రాశి వారిపైన అధికంగా ఉంటుంది. ఈర్ష్య, అసూయ, కుళ్ళు, స్వార్థాలు వీరిని నాశనం చేయాలనే ఆలోచనలు కూడా మీ పైన ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేస్తున్నా, విద్యార్థులైనా, వృత్తి, ఉద్యోగం ఏది చేస్తున్నా సరే మీరు అందులో రాణించారంటే మీ పైన దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక అదృష్టకరమైనది ఏంటి అంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే మనలో కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది మంచైనా చెడైనా కానీ భగవంతుడు మనిషికి తెలివితేటలు ఇస్తాడు. ఆ తెలివితేటలను ఉపయోగించగలిగే శక్తి ఈ రాశి వారికి చాలా పుష్కలంగా ఉంటుంది. మాట తీరును బట్టి చాలా ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. అది మీ యొక్క అదృష్టం. ఎందుకంటే కనుక ఈ రాశివారు ఎదుటివారు రెచ్చగొడుతుంటే కొన్నిసార్లు ఎక్కువగా ఆవేశపడతారు. ఈ కోపం, ఆవేశం ఈ యొక్క మంచితనం వల్లే వచ్చేవి. కానీ మీరు స్వతహాగా అయితే చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరి మాటలు పట్టించుకోరు. మీ యొక్క పని మీదే మీరు దృష్టి పెడతారు. కొన్నిసార్లు ఆ గీతను దాటుతారు. దానివల్ల కోపం, ఆవేశం కొంచెం గట్టిగా అరవడం, అది గొడవగా మారడం అనేది జరుగుతాయి. ఎదుటివారు మిమ్మల్ని చులకనగా ఏదైనా మాట్లాడితే అది మీరు తట్టుకోలేక బాధపడి ఆ ఒక్క మాటకి 2 మాటలు తిరిగి అనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలి అన్న విషయానికి వస్తే మీరు ఒక్క మాట గుర్తుంచుకోండి. ఈ రాశి వాళ్ళు ఏంటంటే కనుక ఎదుటివారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు, ఎదుటివారి వల్ల మీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది, ఈ విధంగా గొడవల వల్ల అని చెప్పి మీకు అర్థమైనప్పుడు ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మీద జాలి కానీ, ప్రేమ కానీ, కరుణ కానీ చూపించరు అని తెలిసినప్పుడు అటువంటి వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పనే అవుతుంది. కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని కట్ చేయండి.
ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రుల్లో ఒకరు కావచ్చు, మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు. మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ లేదా మీరు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులైనా కానివ్వండి, ఈ యొక్క ఎం అనే వ్యక్తి అనేవారు మీతో మంచిగా ఉన్నట్లు, మీ మీద ప్రేమలు చూపిస్తున్నట్లు, మిమ్మల్ని వారి యొక్క మాటల్లో పడేసి అయ్యో పాపం మీరు నావారే కదా అని మీ యొక్క మనసులో కలిగేలా విశ్వ ప్రయత్నాలు చేసి అలా మీకు కలిగిన తర్వాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గర నుంచి ధనం గుంజాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వీరి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే కనుక మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కూడా ఉండకూడదు. మీరు ఏ పని చేయకూడదు. ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి కావాలన్నా అవతల వారి మీద ఆధారపడుతూనే బతకాలి. అవతలి వారినే దేహి అని చెప్పి అడుక్కుంటూ ఉండాలి. ఒకరి కింద లొంగాలే తప్ప ఒక మెట్టు వారి మీద పైకి కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు చూడలేరన్నమాట. కాబట్టి మీనరాశి వారు వీరి యొక్క మనస్తత్వాన్ని మీరు గ్రహించండి. మీరు మంచిగా మీరు కలిసి వస్తుంది అంటే పైకి సంతోషకరంగా ఉన్నట్లు నటిస్తారు, కానీ నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష్య, అసూయ, స్వార్థం అనేవి నిండుగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఏ అవసరం వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. అంతేకాకుండా వీరికి మీ యొక్క పర్సనల్ విషయాలు అనేవి చెప్పవద్దు. ముఖ్యంగా మీ యొక్క ఆదాయం, మీ యొక్క రాబడి, మీ యొక్క సేవింగ్స్ అనేవి వారికి చెప్పవద్దు. మీ ద్వారాగా వారికి ఒక్క రూపాయి అనేది కూడా ఖర్చు అనేది చేయవద్దు. ఎప్పుడూ కూడా వారితో బెట్టుగా మాట్లాడండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. మీకు మీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి. మీరు ఎప్పుడూ కూడా వారి కింద లొంగవలసినంత అవసరం లేదు. వారి యొక్క మాయ మాటల్లో అయితే మీరు అస్సలు పడవద్దు. ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, నేను చెప్పానని ఎం అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవారైతే మాత్రం కాదండి. మీకు తెలుస్తుంది, మీ దగ్గర తెలివితేటలైతే చాలా దండిగా ఉన్నాయి. మీనరాశి వారికి నెమ్మదిగా అర్థమవుతుంది మీకు నష్టం చేస్తున్నదెవరు, మీకు వారి మాటలతో టార్చర్ చేస్తున్నదెవరు, మిమ్మల్ని ఎలా అయితే ముంచాలని చెప్పి ఎవరు చూస్తున్నారు, మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలని చెప్పి వారి యొక్క ఆలోచన ఉంది అనే విషయాలన్నీ మీకు ముందుగా అర్థమవుతాయి. ఈ విషయాన్ని గ్రహించడంతో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే ఇక మీకు జరగబోతున్న అదృష్టం ఏంటి అంటే కనుక మీరు జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు. కుటుంబ పరంగా కానీ, లైఫ్ పార్ట్నర్ పరంగా కానీ, ఇంటి పరంగా కానీ కొన్ని రకాలైన సమస్యలనేవి మిమ్మల్ని వెంటాడుతున్నాయి. అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ తోటి, శ్రద్ధతోటి చేస్తున్నారు. కాబట్టి ఆ వృత్తి పట్ల అయితే మీకు ధనలాభం అనేది అధికంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఎవరైతే నష్టం చేయబోతున్నారో, మీ చేత ఒక రూపాయి ఎవరైతే ఖర్చు చేయించాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే మీ యొక్క పతనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ద్వారానే మీకు అధికంగా లాభాలు కలగబోతున్నాయి. ఎలా అంటే కనుక మీరు ఎప్పుడైనా కానీ పంతం, పట్టుదల ఎక్కువగా ఉన్నవారు, మీరు ఏదైనా కానీ అవతల వారు మీరు చేయలేరు అని, మీ వల్ల కాదు అని అంటే ఖచ్చితంగా అది చేసి చూపించే మనస్తత్వం మీది. ఒక రకంగా ఒక సామెతలాగా చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. ఏదైనా కానీ గతంలో 30 సంవత్సరాల లోపు వీరి యొక్క మెంటాలిటీ ఒక రకంగా ఉంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పూర్తిగా జీవితం అంటే ఏంటో వీరికి బాగా అర్థమవుతుంది. ఎదుటివారు ఎలాగైనా కానీ మిమ్మల్ని పతనం చెయ్యాలి అని చెప్పి చూస్తూ ఉంటే నేను మెట్టెక్కి గెలిచి చూపిస్తాను అనే ఒక గొప్ప ఆలోచన అనేది మీకు పుడుతుందన్నమాట. ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్. అంటే వారి వల్ల మీరు శుభవార్తలు వింటారు. మీ లైఫ్లో ఇది రాసి పెట్టుకోండి. జరిగి తీరుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మీకు కష్టపడిన ఫలితం అనేది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా అందుకుని తీరుతారు. ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్లకు కూడా సంతాన భాగ్యం 100% కలిగి తీరుతుందన్నమాట. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఈ మీనరాశి వారిని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాట తీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవ భావం, ఇంకా స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. అందరూ వీరిని అభిమానిస్తారు. వీరి విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి.
అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే కనుక విధి వింత నాటకం ఆడబోతోందని చెప్పవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణ మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీపై వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక ఆరోపణ ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా మీ పైన నింద మోపే ప్రయత్నం చేస్తారు. ఒక ఆరోపణ ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కృంగదీసే వార్త అని చెప్పుకోవాలి. అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు. అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుంది, ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి నింద మీ పైన పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత, అంటే 21 సార్లు కావచ్చు, 108 సార్లు కావచ్చు, ఇలా మనసులో ధ్యానించండి. శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివ భగవానుడిని వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఆ నింద మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలు పరిశీలించినట్లయితే కనుక మీనరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయాలని కారణంగా మీ పై అధికారుల నుంచి మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. తోటి ఉద్యోగస్తులతో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇదివరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు. అలాగే పై అధికారులతో మీరు మాట పడినప్పుడు ఈ సందర్భాలలో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే రిజల్ట్ కోసం ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది. అలాగే మీనరాశి వారి వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోండి. దీనివల్ల చాలా రకాల సమస్యలు పోతాయి. అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కలలను నిజం చేయబోతోంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. కుంకుమ పూజ చేసే ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరుగుతాయి. గోమాత పూజ చేసుకుంటూ ఉండండి. గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. ఎవరైనా ఆకలితో ఉన్న వారికి కనీసం భోజనం అందించండి. సో మరి చూశారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.